తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దామని పార్టీ నేతలకు రామచంద్రరావు పిలుపునిచ్చారు. మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలున్నాయని, వాటిని ఎండగట్టాలని, సమిష్టి కృషితో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2-3 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. నిన్న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి భాగ్యనగరంలోని 8 జిల్లాల ప్రధాన నాయకులతో సమావేశం జరిగింది. ఇందులో పార్టీ బలోపేతం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి 3 పేర్లతో బీజేపీ రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వానికి జాబితాను నివేదించింది. లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మా వీరపనేనిల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. పార్టీ అభ్యర్థిని ఆదివారం ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.